సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో రంగరాజన్ను పరామర్శించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా రంగరాజన్కు అన్ని విధాలా అండగా ఉంటామని కూడా తెలిపారు. ఇటువంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రంగరాజన్ను బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి కూడా పరామర్శించారు. టికెట్ లేకుండా దర్శనం చేసుకునే ఒకే ఒక్క దేవాలయం చిలుకూరు అన్నారు. భక్తుల కోరికలు తీర్చే చిలుకూరు బాలాజీ దేవాలయం సమక్షంలో ఇటువంటి ఘటన జరగడం శోచనీయమని తెలిపారు. దేవుని చెంత సేవ చేసే అర్చకులపై ఇటువంటి దాడులు ఎట్టి పరిస్థితుల్లో సహించమని పేర్కొన్నారు. మీరు నేను అడిగిన 3 నెలలకే సమాధానం చెప్పలేరు. అట్లా ఆర్గ్యుమెంట్ చేసేంత ఓపిక టైం లేదు. మంచి చెడు రెండు చూసుకోవాలి ఈ లోకంలో తప్ప మిగతాదంతా అవసరం లేదనేది నా అభిప్రాయం. మీరే ఏదైనా ఉంటే ఆయన వీరనాగరెడ్డి సనాతన తొందరగా చెప్తానన్నారు. ఏదో స్టార్ట్ చేసినారు ధోరణి నాకు అప్పుడే అర్థమైపోయింది. భగవంతుడు ఏంటి అంటే కొంతమంది ప్రవర్తన ఆలోచించి ఇది